హాయ్ ఆల్. ఢిల్లీ నుంచి మనాలి, కుల్లు, కసోల్, మణికరణ్ ఇది మొత్తము 8,000లో ఎలా కవర్ చేయాలో ప్యాకేజెస్ ఉంటాయి. అండ్ ఆ ప్యాకేజ్ తీసుకుంటే మనల్ని అయితే ఢిల్లీ నుంచి మనాలి వరకు వాళ్ళే వెహికల్లో తీసుకొని వెళ్తారు. మేమైతే ఆ వెహికల్లోనే వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు అయితే అసలు లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఇది కుల్లు. ఆ కుల్లులో అట్లనే షాపింగ్ అవన్నీ ఉంటాయి. అవన్నీ దాటుకొని వెళ్ళొచ్చు. ఆ రివర్లో మనం రివర్ రాఫ్టింగ్ కూడా చేయొచ్చు. మేము వెళ్ళి రెడీ అయిపోయిన తర్వాత హడింబా టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే ఇక్కడ చాలా ఫేమస్. అండ్ ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు. లోపలైతే చాలా చిన్నగా అట్లా స్టాచ్యూ అదేం లేకుండా ఉంటుంది. దాని తర్వాత అయితే మేము తినేసి మాల్ రోడ్డుకి వచ్చాము. ఇక్కడైతే ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఇలా ఈ రోడ్లో చాలా దూరం నడుచుకొని వెళ్తే ఏ బుద్ధాది ఒక టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్కి వెళ్ళొచ్చు. అండ్ ఆ టెంపుల్ పక్కనే ఒక పార్క్ ఉంటుంది. అవి టూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ నేను చెప్పిన ఆ బుద్ధాది ఇదే ఆ టెంపుల్. ఇక్కడ లోపల చూస్తే మనకి ఈ సిక్కింలో ఉంటాయి కదా, అలాంటివి ఇక్కడ కూడా ఉంటాయి. నేనైతే వీడియోలు తీపిస్తున్నా మా అన్న వాళ్ళతో. మేము మా అమ్మ నాన్న తీసుకొని నేను మా అన్న వదిన వెళ్ళాము. అండ్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఇది ఇట్లానే సిక్కింలో కూడా ఉంటాయి. అండ్ ఈ టెంపుల్ లోపల కూడా కెమెరా అదంతా అలో ఉంది. మనం ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు. కాకపోతే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇదంతా చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి రామ్ మందిర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాము. అక్కడైతే స్ప్రింగ్స్ వస్తాయి, అంటే వేడి వాటర్ వస్తాయి. అక్కడ అంత వీడియోస్ అవి తీసుకోలేదు కానీ బట్ అదైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అక్కడికి కూడా వెళ్ళాలి. అండ్ ఇక్కడ హడింబా టెంపుల్ దగ్గర ఆ డ్రెస్సెస్ 100 రూపీస్ అని అమ్ముతూ ఉంటారు. అవి వేసుకొని మనం ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. ఇదైతే మా రూమ్లో నుంచి ఎర్లీ మార్నింగ్ వ్యూ అసలు. దాని తర్వాత మార్నింగే స్టార్ట్ అయ్యి అటల్ టన్నల్ నుంచి వెళ్ళాము. వెళ్ళే దగ్గర ఈ క్యూట్ కెఫే కనిపిస్తే ఇక్కడ ఆగాము. అసలు చూడండి పైన ఎంత బాగుందో. అక్కడే కొన్ని రకాల ఐటమ్స్ ట్రై చేసాము, బాగున్నాయి. దాని తర్వాత ఫొటోస్ వీడియోస్ కొంచెం అన్నీ తీసుకొని మేమైతే స్నో చూడటానికి మేము డిసెంబర్ మిడ్లో వెళ్ళాము. సో మనాలిలో రోహ్తంగ్ పాస్లో ఎక్కడా లేదు. సో అందుకే గ్రంఫు అనే దగ్గరికి వెళ్ళాము. మీరు మీ డ్రైవర్కి చెప్పినా మిమ్మల్ని తీసుకొని వెళ్తారు మీరు వెళ్ళాలనుకుంటే. వెళ్ళేటప్పుడు ఆ కొండల్లో నుంచి తెల్లగా మంచు కనిపిస్తూ అండ్ ఇంకా ఎక్కడైనా వాటర్ ఫాల్స్ ఉంటే అవి గడ్డ కట్టినట్లు కనిపిస్తూ చాలా బాగుంటుంది. మేమైతే మా ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ మా నాన్న చూడండి స్నోతో ఎంత బాగా ఆడుతున్నారు. అండ్ ఇక్కడ ఎక్కుతుంటే ఫ్రెష్ స్నో అసలు ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. మేమైతే ఇక్కడ మ్యాగీ 150 రూపాయలు అది కొనుక్కొని మరీ తినేసాము. అండ్ కొన్నిసార్లు జారి కింద పడ్డాము. జనాలు అంత ఎక్కువ లేరు, బట్ కాకపోతే బాగుంది ప్లేస్. ఇదంతా చాలా చూడటానికి అట్లాగా పిల్లలు కూడా బాగానే ఆడుతున్నారు. కింద నుంచి పైకి మనం నడుచుకొని రావచ్చు, లేకపోతే వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్కి పర్ హెడ్ 3000 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. బట్ అది వర్తే, రావచ్చు. ఇక్కడికి వస్తే ఇక్కడ కొద్దిగా జనాలు తక్కువ ఉన్నారు. మంచు కూడా చాలా ఫ్రెష్ది ఉంది. ఇక్కడ చూడండి డాగ్స్ అవి మన దగ్గర కంట మనం జంతువులను పిలవగానే వచ్చాయి అంటే మనం మంచిగా ఉన్నట్లంట, రాకపోతే మన మీద మనం వర్క్ ఆన్ చేయాలంట. ఈవినింగ్ వచ్చేసి తినేసి క్యాంప్ ఫైర్ అది చూసి లైట్ వ్యూ అదంతా ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేసాము. ఇక్కడైతే నేను పారాగ్లైడింగ్కి వెళ్తున్నా. ఈ పారాగ్లైడింగ్కి 3500, మళ్ళీ 500 ఎక్స్ట్రా ఫర్ వీడియో. నా ఫేస్ చూడండి భయంగా ఉంది కానీ బట్ ఆ భయం అదేం చూపించకుండా సైలెంట్గా అలానే ఉన్నా. అక్కడ మా ముందే చాలామంది ఎగిరారు కానీ మేము లాస్ట్లో ఉన్నా ఎవ్వరు లేరు. కొంచెం భయం ఉంది, బట్ ఎట్లయితే ఏం చేయాలి అనే అది ఉంటుంది కదా ఆ హ్యాపీనెస్. దాంతో అట్లా పరిగెత్తి ఇట్లా గాల్లోకి ఎగరగానే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎవరన్నా కానీ 3000 4000 పెట్టి ఏం చేద్దాంలే అనేసి అనుకోకండి. ఇట్లాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. అండ్ ఇక్కడే మనకి ఈ జిప్ లైన్ కూడా ఉంటుంది, అది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కొండ మీదకి వెళ్ళేటప్పుడు కూడా ఒక వెహికల్లో తీసుకొని పోతారు, అది కూడా చాలా క్రేజీ ఉంటుంది. పైనుంచి నేనైతే మొత్తం వీడియో అదంతా ట్రై చేసి తీస్తున్నా. బాగుంది అంటే
అది చాలా కొండలు పైన ఎగురుతా అట్లా గాల్లో భలే ఉంది. చాలా అంటే చాలా బాగా ఉంది. మీరు ఎవ్వరైనా కానీ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. మనం ట్రావెల్ ప్యాకేజ్ తీసుకుంటే వాళ్ళే తీసుకొని వెళ్తారు అన్ని ప్లేసెస్కి. సో మనకి ఆ 8,000లో సరిపోయిద్ది. ఇవి ఇట్లాంటి యాక్టివిటీస్ జిప్ లైన్ వీటికి అయితే మనము డబ్బులు కట్టాలి. ఈ డబ్బులు పోయినా కానీ ట్రై చేయండి. ఒక 10 సంవత్సరాల తర్వాత డబ్బులు గుర్తుండవు కానీ ఇవి ఎక్స్పీరియన్స్లు బాగుంటాయి. గిరగిర తిరిగేసరికి నాకు భయం అయిపోయింది కొంచెం. బట్ కానీ ఈ పర్లేదు చాలా బాగుంది. ఆయన చెప్తున్నాడు దిగేటప్పుడు కాళ్ళు అట్లా పెట్టి దిగాలి అనేసి. వాళ్ళు చెప్పింది మనం పాటిస్తే సరిపోయిద్ది. నేను అట్లనే అంటే దిగేటప్పుడు కూడా అలానే కాళ్ళు అలా పెట్టేసి దిగేశాను. చాలా పర్ఫెక్ట్గా ల్యాండ్ అయినా అనిపించింది. అది తీసి వచ్చినప్పుడైతే సూపర్. ఆ ఫీలింగే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. దీని తర్వాత అయితే మేము కుల్లూలోని కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. ఇక్కడ చూడండి నార్మల్ ఎలా ఉంటుంది అనేది వీడియో అటాచ్ చేశాను. అట్లా ఎగిరినట్లు వస్తుంది. భలే ఉంటుంది. అండ్ ఇక్కడ రివర్ రాఫ్టింగ్ అవి ఉంటాయి. వాటర్ ఫ్లో ఎక్కువ లేదని మేము అది రివర్ రాఫ్టింగ్ చేయలేదు. ఏమైతే శాల్వాలు అవన్నీ అంటే చేస్తున్నారు. మేము అవి కూడా చూసాం కానీ ఏం తీసుకోలేదు. తీసుకున్నాము బట్ ఉన్నాయి. ఇక్కడ వైష్ణవదేవి టెంపుల్ అని ఆ టెంపుల్కి వెళ్ళాం. ఆ టెంపుల్లో కూడా బాగుంది. ఆ బొట్లు అవి అక్కడే పెట్టారు. పేరెంట్స్ కూడా చూడండి ఉయ్యాలంత బాగా ఊగుతున్నారు. ఈ డాగ్స్ అయితే వేరే బుద్ధ టెంపుల్కి వెళ్తే అక్కడ కనిపించినాయి. మా మమ్మీ డాడీ అండ్ మాతో వచ్చిన ఆంటీ వాళ్ళు మొత్తం బాగా తిరిగేసి ఇంకొక బుద్ధాది అక్కడికి వచ్చాము. ఇక్కడ అకామిడేషను చదువు అన్నీ ఫ్రీ అంట అక్కడ వాళ్ళకి. అండ్ ఇది లోపల నుంచి చూసాము. చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్లేసెస్ అన్నీ చూసిన తర్వాత మేము నైట్ బస్ ఎక్కేసి మార్నింగ్కి ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి ఆఫ్టర్నూన్కి మాకు ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి రిటర్న్ ట్రైన్ ఎక్కించి సింహపూరి మా పేరెంట్స్ని ఇంటికి పంపించేసాం. విండోలో నుంచి చూడండి వ్యూస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మీరు ఇలా ప్యాకేజ్ తీసుకుంటే వాళ్ళే తిప్పుతారు అన్నట్లు అన్ని ప్లేసెస్ అదంతా. నెక్స్ట్ వచ్చేసి వేరే ట్రిప్ వీడియోతో మీకు మళ్ళీ కల్పిస్తాను. బాయ్ గాయ్స్.